జిల్లాలోని ఎమ్మిగనూరులో మాచాని సోమనాథ ఆధ్వర్యంలో వేలాది చేనేతలతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మాచాని సోమనాథ ఆధ్వర్యంలో వేలాది సంఖ్యలో చేనేతలు కలిసి ర్యాలీగా బయలుదేరి పద్మశ్రీ మాచాని సోమప్ప విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం చేనేతల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ చేనేత ఆత్మీయ సమ్మేళనంలో వేలాది మంది చేనేతలు పాల్గొని వారి పూర్తి మద్దతును తెలియజేశారు. చేనేతల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం పోరాడతానని మాచాని సోమనాథ తెలియజేశారు. ఎమ్మిగనూరు పట్టణాన్ని టెక్స్టైల్ హబ్గా తీర్చిదిద్దుతారని, ఎమ్మిగనూరులో చేనేత వస్త్రాలకు ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చే బాధ్యతను తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి అధ్యక్షుడిగా కేఎస్వి శివన్న వహించగా ముఖ్య అతిథులుగా బిఎల్ నాగిరెడ్డి, మాచాని ఆదిత్య, లింగప్ప, అడ్వకేట్ మాచాని పరమేశప్ప, పద్మశాలి సంఘం నుంచి శివదాస, నారాయణ, సరోజమ్మ, నర్సమ్మ, బండ భాస్కర్, మాస్టర్ వ్యూవర్స్ నజీర్ వెంకటేష్, నందవరం పంపయ్య పాల్గొన్నారు. కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానులందరికీ కూడా రెండు చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు సోమప్ప గారు గురించి మనం కంపేర్ చేయడానికి లేదు. బజార్లో ఒక పెన్ను కొనుక్కోవడానికి పోతే ఇంకొక పెన్ను అచ్చం అలాగే ఉంటుంది, ఒక టీవీ కొనుక్కోవడానికి పోతే ఇంకొక టీవీని చూస్తాం. మనం ఈ టీవీ ఆ టీవీ ఒకటే ఉంది కదా అని మాట్లాడతాం. కానీ సోమప్ప గారిని గురించి పోల్చడానికి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎవ్వరూ లేరని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఈరోజు ఎన్ని సంస్థలండి ఎమ్మెనూరులో చేనేతల కోసం సొసైటీ పెట్టినారు, పేదలకు అప్పుల కోసం టౌన్ బ్యాంక్ పెట్టినారు, రైతుల కోసం మార్కెటింగ్ సొసైటీ పెట్టినారు, మరి మంచి కిరాణా వస్తువుల కోసం కోఆపరేటివ్ స్టోర్స్ పెట్టినారు, మిల్క్ సొసైటీ పెట్టినారు, స్పిన్నింగ్ మిల్ పెట్టినారు, ఆవంలో రాక్సిన్ మిల్స్ పెట్టినారు, గుంటకల్లో కోఆపరేటివ్ స్టోర్స్ పెట్టినారు, అనంతపూర్లో ఎంటీ మెటాలిక్స్ పెట్టినారు, ఎంజీ ఆటోమొబైల్స్ బళ్ళారిలో పెట్టినారు, మరి అగిరిలో కార్పెట్ ఫ్యాక్టరీ పెట్టినారు, బెంగళూరు పోతే డక్కన్ వైట్స్ పెట్టినారు, నిప్పన్ ఎలక్ట్రానిక్స్ పెట్టినారు, ఇద్దరు జర్మన్ భాగస్థించే సంస్థలై సోప్ అనే ఫ్యాక్టరీని 70 సంవత్సరాల కిందట మాచాని సోప్ గారు స్థాపించినారని చెప్పి నేను ఈ సభాముఖంగా విన్నవించుకుంటున్నాను. ఒకే వ్యక్తి ఇంత పని చేయగలడా అనేది సాధ్యం అనేది మీరు ఆలోచన చేయండి. సాధ్యమే నిరూపించినందుకే ఆయనకు భారత ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇచ్చి ఆయన్ను సత్కరించింది. ఇప్పటికే టైం చాలా అయింది కనుక నేను తక్కువ మాట్లాడతాను. సోమప్ప గారి గురించి నేను కళ్ళారా చూసినటువంటి 3 మాటలు మీకు చెప్తాను. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నాకు 17 సంవత్సరాలు, నేను బాయ్స్ హై స్కూల్లో చదువుకున్నాను. అక్కడ అడిషనల్ స్కూలు బిల్డింగ్లు కట్టేటప్పుడు మాచాని సోమప్ప గారు ఆ కట్టడం చూడడానికి పొద్దున వచ్చేవాళ్ళు. ఆయన వచ్చి అక్కడ ఉన్నటువంటి మేస్త్రిని కాంట్రాక్టర్ని పిలిచి ఏమయ్యా నువ్వు నీళ్లు సరిగ్గా వేయట్లేదు ఈ బిల్డింగ్ అని చెప్పేవాళ్ళు. అది సోమప్ప గారు. రెండవది చెప్తాను నేను, మాచాని సోమప్ప గారు మా ఇంటి ముందు ఒక పబ్లిక్ టాయిలెట్ ఉందండి. ఆ టాయిలెట్ ఎట్లంటే అప్పుడు సింకులు లేవు, సిమెంట్ కట్టలు ఉంటాయి. ఆ కట్టల మీద కూర్చొని ఆడవాళ్ళు అక్కడ మలమూత్రాలు చేయాల. దానిని తోటి వాళ్ళు ఒక బండి తీసుకొచ్చి ఆ బండిలోనే ఆ మలం ఎత్తుకొని పోవాలి. అట్లా ఉన్నప్పుడు మాచాని సోమప్ప గారు ఆ దొడ్లు చూడటానికి కూడా వచ్చేవాళ్ళు. ముక్కుకి కర్చీపు పెట్టుకోకుండా ఆ టాయిలెట్లో వెళ్ళి టాయిలెట్ అంతా చూసి అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళని పిలిచి ఆ ఇసుకంతా మార్చండి, బ్లీచింగ్ పౌడర్ వేయండి, మళ్ళా దాన్ని బాగా చూడండి అని చెప్పేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మాచాని సోమప్ప గారు. ఇంకా ఒకే ఒక విషయం చెప్తాను నేను. మాచాని సోమప్ప గారు భార్య చనిపోయింది. ఆమె వెనక అతను నడుచుకుంటూ పోతా ఉన్నాడు సోగనూరు రోడ్లో. ఆ రోడ్లో గుంతలు ఉన్నాయి. ఆ గుంతల్ని ఇట్లా చూసి చెప్పుతా ఇట్లని అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ పీరా సాబ్ అని ఉన్నాడు. ఏ పీరా ఇక్కడ ఏమయ్యా రోడ్డు ఎట్లుంది, దీనికి గరిసాయించు, మా ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పినటువంటి ఘనత మాచాని సోమప్ప గారికి ఉంది. ఎమ్మెనూరులో ప్రజలు శాశ్వతంగా సుఖంగా ఉండాలని పని చేసినటువంటి వ్యక్తి. సోమప్ప నినాదం ఒకటే, చేతి నిండా పని ఉండాలని ఎమ్మెనూరు ప్రజలకు, కడుపు నిండా తిండి ఉండాలని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి మాచాని సోమప్ప గారు అని చెప్పి నేను సభాముఖంగా విన్నవించుకుంటున్నాను. ఇక మేము కర్నూలు కథ వింటూ ఉంటాం. మేమైతే కర్నూలు చూడలేదు. మాచాని శివన్న గారే కర్ణుడు. కానీ
ನಮ್ಮ ಹುಡುಗನಿಗೆ ಆರೋಗ್ಯ ಬೇಸಿಂಟನಿ ಬಳ್ಳಾರಿಗೆ ಹೋಗ್ತಾರೆ, ಅವ್ರಿಗೆ ಪಾಸ್ ಬರೆದು ಕೊಡೋಕ, ಹಂಗೆ ಒಂದು 200 ರೂಪಾಯಿ ఖర్చు కొడి. వచ్చిన వాళ్ళందరికీ కూడా లేదనుకుండా మళ్ళీ దాన ధర్మాలు చేసినటువంటి వ్యక్తి. అలాగే మనం బాగుపడడానికి రెండు కావాల్సి, ఒకటి విద్య, ఇంకొకటి వైద్యం. ఎమ్మెల్యూరులో స్కూల్ అన్నింటిలో మళ్ళీ అతని సోపు గారి పాత్ర ఉంది. ఎమ్మెల్యూరులో ఆనాడే మళ్ళీ మాచాని గంగప్ప హాస్పిటల్ 50 కోట్ల హాస్పిటల్ కట్టించినటువంటి ఘనత ఆ రోజుల్లో ఉంది. ఈరోజు ప్రభుత్వం వారు పేదలకు 1 సెంటు 2 సెంట్లు ఇవ్వాలంటేనే లబలబ కొట్టుకుంటారు. మరి ఆ రోజుల్లోనే 11 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించినటువంటి ఘనత మాచాని సోపు గారికి ఉందని చెప్పి నేను ఈ సభాముఖంగా వినియోగించుకుంటున్నాను. కనుక ఆ కుటుంబం నుండి ఈరోజు నేనున్నాను అని ముందుకు వచ్చినాడు సోమనాథ్. మనం ఆయనకు అండదండలుగా ఉండాలి. అతను ముందు ఉంటాడు, మనం వెనక ఉండాలి. ఆంజనేయ స్వామి సీతమ్మను రాముడు ఎత్తుకుని పోయినప్పుడు ఆంజనేయ స్వామికి ఎగరడానికి చేత కాలేదు లంక మీదకి. నేను ఎగురుతావు అని అందరు చెప్తే ఎగిరినాడు అతను. మీరందరూ ఎగురుతామంటే సోమనాథ్ ఎంత ఎత్తుకు ఎగరడానికైనా సిద్ధంగా ఉన్నాడని చెప్పి నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను సోదరులారా. మరి ఈరోజు నాకు సోమనాథ్ గారికి ఒకటే చెప్తా ఉన్నాను, ఎమ్మెల్యూరు చాలా మంచి ఊరు. ఇలాంటి ఊరు మీకు ఎక్కడ దొరకదండి. ఏ ఊర్లో చూసినా గొడవలు, మంచినీటి సమస్య, దాదాలు, గూండాలు ఇవన్నీ ఉన్నాయి. ఎమ్మెల్యూరులో ఆ సంతృప్తి లేదు. మనకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కూడా కేసీరెడ్డి గారు కానీ మోహన్ రెడ్డి గారు కానీ దాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకున్నారు. మరి అందరూ సోపు గారి అడుగుజాడల్లో నడిచినారు. మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చినా కూడా రామాంజని కాళ్ళు మొక్కేవాళ్ళు, శివణవేణి కాళ్ళు మొక్కేవాళ్ళు. అతనంటే అంత ప్రేమ వాళ్ళకి. శివన్న గారు అంటే మోహన్ రెడ్డి గారికి ఎనలేని గౌరవం. ఒక తండ్రి మాదిరిగా చూసేవాడు మోహన్ రెడ్డి శివన్న గారిని. మరి అలాంటి కుటుంబం నుండి వచ్చినటువంటి సోమనాథ్ గారికి మీ అందరి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలా. మీ బిడ్డగా అతన్ని భావించి ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. కనుక ఎమ్మెల్యూరులో మాచాని సోపు గారు ఆ రోజు ఉచితంగా చేనేత పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేసినారు. అది ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆగలేదు. ఈ రోజు కూడా 6 లక్షలు 10 లక్షలు విలువ చేసే నోటు పుస్తకాలను పేద ప్రజలకు మళ్ళీ ఈ రోజు ఇస్తా ఉన్నారు. ఆ రోజు పుస్తకాలు తీసుకున్న వాళ్ళు ఈ రోజు ఎంతో మంది డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు. నెలకు 5 లక్షలు సంపాదించేటటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎమ్మెల్యూరు నుండి 500 మంది ఉన్నారని చెప్పి నేను ఈ సభాముఖంగా వినియోగించుకుంటున్నాను. కనుక మీ అందరి ఆదరాభిమానులు ఎల్లప్పుడూ సోమనాథ్ గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మాచాని సోమప్ప గారి నాయకత్వం, అలాగే మాచాని మరి సోమనాథ్ గారి నాయకత్వం వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.